భిక్షలు చేసేవారు ఎంత ఖరీదైనా పెట్టి భిక్షకు కావలసిన సామాగ్రి అంతా సమృద్ధిగా శ్రేష్టమైనదిగా ఎంచి తెస్తారు. ఏ వస్తువు చాలలేదే అని అతిథులు అనుకోరాదు. అది ఆతిథ్యం ఇచ్చేవారి ఆశయం. అయితే ఒక్కొక్కప్పుడు భిక్షకు తెచ్చిన వస్తువులన్నీ వంటలోకి రావు. ఈ సంగతి స్వామి ఎలాగో కనిపెడతారు. భోజనాలు అయిన తరువాత వంట చేసిన వాళ్ళు వినేటట్లుగా, ఇవాళ పాయసంలో జీడిపప్పు అంతగా కనిపించలేదే, ధర ఎక్కువగా ఉన్నదని బహుశా జీడిపప్పు తగ్గించి తెచ్చి ఉండాలి. లడ్డూలలో పచ్చకర్పూరం వాసన రావడం లేదు, దానిని వెయ్యడం మన వాళ్ళు మరచిపోయి ఉండవచ్చు అంటూ మృదువుగా వ్యంగ్యంగా మందలిస్తారు. ఆ మర్నాటి నుండి శాఖ పాకాలన్నింటిలో అన్ని వస్తువులు సమృద్ధిగా ఉంటాయి.